ఎలమందా అలాయా నువ్వా మన కావటం అంతా ఏది పిల్ల కనిపించదే ఏమో నాతోడే చెప్పిపోయిందా ఈ నాటకం అంతా చాలు గాని వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అదేమో ఉన్నట్టే ఉండి రెండు అన్నాయి ముందు మీ పెట్ట కూసింది దాని ఎంట మా పుంజు పడ్డాది ఏమో రెండు ఎక్కడికో నాకేం తెలుసు మరి మా పిల్ల ఏమైందంటావు మా పిల్లోడు ఏమైనాడంటావు ఎందుకంటే నాకు అర్థం కావటంలే ఇద్దరూ కలిసి ఏమవుతారు అంట వెర్రోడా నేను ఆనాడే చెప్పలా ఆలు మగడు సందను నువ్వెందుకని నిన్ను మాయ చేసి వాళ్ళెటో మాయమయ్యారు నిన్ను ఇక్కడే ఉండమన్నాడా అయితే ఇంకే అయితే అంతే కానీలే వస్తాడుగా అప్పుడే కనుక్కుంటా వచ్చేవాళ్ళు అయితే వెళ్ళడం ఎందుకో ఎన్నాళ్ళని ఇలా కాపలా కాస్తావు ఇప్పటికైనా వెళ్ళి మీ వాళ్ళలాగే ఏదో ఒక గంటకు తగ్గ బొంత ఒక్కటి కట్టుకో మా బాగా చెప్పావులే అదే పని చేస్తా అంత పని చేస్తేనే కానీ ఆ తిక్కువదలదు వస్తాను స్వామి ఈ ఛాయలో మీకేమైనా ఆడపిల్ల కనిపించిందా ఉన్నట్టుండి తెల్లవారేసరికి మాయమైంది మీకేమైనా ఆ జాడ తెలిస్తే చెబుదురు మహానుభావులు మీకు అన్నీ తెలుస్తాయి చెప్పండి బాబు మీరు మౌనంగా ఉంటే నాకేదో భయం వేస్తుంది సమాధానం చెప్పండి స్వామి సాధువులే ఆపదలో ఉండి అడిగితే ఆము అంటే దోషమా నన్నురా ఆ పిల్ల మోసం చేసి పారిపోయింది సరా పారిపోవటమే మనలో మనం తగువులు పెట్టి మోసం చేసి పారిపోయింది అంతా ఎక్కడున్నా పట్టుకున్నా రాజా 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 రక్షించండి రక్షించండి భయం లేదమ్మా నేనున్నాను ఏదమ్మా ఈ పాము ఏమి అపాయం జరగలేదు కదా మీ మాట వినగానే కాళ్ళకు చుట్టుకున్న పాము కదిలి ఆ పొదలోకి పోయింది తోడు లేకుండా ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అమ్మాయి జంటగానే వచ్చాం స్వామి కాని దైవం నన్ను నా భర్తను వేరు చేసింది వెతుక్కుంటూ వస్తుంటే కాలుకి చుట్టుకున్న పాము కరవకుండా వెళ్ళిపోయిందా ఎంత వెరిదానం అమ్మా వెతుకుతున్న చీక పాదాలకు చుట్టుకుంటే విదిలించావమ్మా
ఈ మాటలు నాకు అర్థం కాలేదు స్వామి. అవునమ్మా, ఆ పామే నీ నాథుడు. ఆ? నా నాథుడు నాగుపామైనాడా? మేమేం పాపం చేశాం? విచారపడకమ్మా, మీరు ఏ పాపమో ఎరుగరు. నీకోసం వెతుకుతూ నీ భర్త నీ జాడ తెలుపుమని ఒక తాపసి అడిగాడు. తన నిష్ఠకు భంగం కలిగిందని ఆ తాపసికి ఆగ్రహం కలిగి శపించాడు. నా కోసం వెతుకుతూ నా నాథుడు నాగుపామైనాడా? ఆ శాపానికి విమోచనం లేదా స్వామి? అది నాకు సాధ్యం కాదమ్మా. కాదా? నాకు మళ్ళీ నా స్వామి దర్శనం కాదా? మా జీవితం ఇంతేనా? నాకు ఎలాగైనా పతిభిక్ష పెట్టండి స్వామి. తపస్సుకు అలవిగానది ప్రేమ సాధిస్తుందమ్మా. ఆ పామును అందిపుచ్చుకొని తలదాల్చి దివ్య తీర్థాలన్నీ సేవించు, పుణ్య నదులలో స్నానం చేయించు, దేవతా క్షేత్రాల్లో పూజించు. నీ భర్తకు పాప విముక్తి కలుగుతుంది, నీ దీక్ష ఫలిస్తుంది. అదిగో ఆ పుట్టలో నీ నాథుడు దోబుచ్చులాడుతున్నాడు. ఓ అదిగో ఆ పుట్టలో నీ నాథుడు దోబుచ్చులాడుతున్నాడు. ఓ